టీవీ 999 న్యూస్ కి స్వాగతం. బద్రీపై వెళ్తున్న కుప్పం డీఎస్పీ శ్రీనాథ్ ఆత్మీయ వీడ్కోల సమ్మేళన కార్యక్రమానికి కుప్పం డీఎస్పీ కార్యాలయం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీనాథ్ ను కుప్పం సబ్ డివిజన్ పరిధిలోని సిఐలు, ఎస్ఐలు సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐలు జీటీ నాయుడు, మల్లేష్ యాదవ్లు మాట్లాడుతూ కుప్పం సబ్ డివిజన్ పరిధిలో డీఎస్పీ శ్రీనాథ్ చేసిన సేవలు మరులేనివని అన్నారు. ఇక పోలీసులతో స్నేహపూర్వకంగా డీఎస్పీ శ్రీనాథ్ మెలిగారన్నారు. కుప్పంలో విధులు నిర్వహించాలంటే ప్రెజర్ గా బాధపడే వాళ్ళం, కానీ డీఎస్పీ శ్రీనాథ్ మమ్మల్ని దగ్గరకు తీసుకుని పని ఎలా చేయాలనే విషయంపై దగ్గరుండి ధైర్యం చెప్పి ముందుకు వెళ్లమని మనోధైర్యం చెప్పేవారన్నారు. డీఎస్పీ శ్రీనాథ్ మరెన్నో పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు ప్రవీణ్, శ్రీనివాసులు, నరేష్ పాల్గొన్నారు. చరిత్రలో ఎన్నో సామ్రాజ్యాల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అంటే ఒక సామ్రాజ్యం ఫస్ట్ ఏర్పడినప్పుడు మొట్టమొదటి రాజు ఎవరు, ద బెస్ట్ ఎవరు, ఫస్ట్ ఎవరు, బెస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు. మన కుప్పం సబ్ డివిజన్కి ఫస్ట్ బెస్ట్ సారీ అనుకుంటున్నాను. అంటే రాబోయే కాలంలో ఎంతోమంది డిఎస్పీలు రావచ్చేమో, కానీ అంటే ఒక వ్యక్తిని చూసిన తర్వాత కొన్ని క్వాలిటీస్ మనం అబ్జర్వ్ చేస్తాం. అంటే వెంటనే అబ్జర్వ్ చేస్తాం ఎట్లాంటి వ్యక్తులు. మేము సార్ దగ్గరికి వచ్చి దాదాపు 1 month అవుతుంది అనుకుంటున్నాం కరెక్ట్గా. ఈ 1 monthలో మేము లూప్ లైన్ నుంచి వచ్చాం. మేము ముగ్గురం కూడా లూప్ లైన్లో ఎట్లుంటుందో మీ అందరికీ తెలుసు. కొంచెం ఫ్రీగా ఉండేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎలా చేయాలనే మా మైండ్ మొత్తం తిరిగి చేసేశారు. మా మైండ్లో మాకు ఏదైతే మేము ప్రెజర్ ఫీల్ అయి వర్క్ చేయాలనుకుంటామో ఆ ప్రెజర్ అంతా సారే తీసుకున్నాడు. అంటే సొసైటీలో కొంతమంది వ్యక్తులని సొసైటీ నుంచి మనం ది బెస్ట్ వ్యక్తులు అట్లాంటి, అంటే ఆ వ్యక్తులకి చాలా గుడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ గుడ్ క్వాలిటీస్లో ఏ గుడ్ క్వాలిటీస్ ఉన్న ఒక వ్యక్తికి ఉండాలో ఆ గుడ్ క్వాలిటీస్ అన్ని ఆల్మోస్ట్ నేను సార్లు చూశాను. ఒక డెడికేషన్, ఒక వ్యక్తికి ఉండాల్సిన డెడికేషన్, హార్డ్ వర్క్, హానెస్టీ, ఇవన్నీ కూడా మేము ఊరినే సార్ ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాడని మేము చెప్పడం లేదు. మేము హార్ట్ఫుల్గా ఫీల్ అయ్యో చెప్తున్నాం. సార్ మన మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ సార్ చాలా ఫ్రీగా ఎటువంటి అంటే వాస్తవంగా అది ఆ టైం మనం ముందెళ్ళినా కూడా చేసింది లేకపోయినప్పుడు ఇప్పుడు సార్ ముందున్నాడు కదా, మామూలుగా ఏమనుకుంటాం నేను ముందు వచ్చాను కదా, నేను నాకంటే ముందు రావాలి కదా, ఆ హైరార్కీ ఫీలింగ్ లేకపోతే ఒక రకమైన ఏదో ఒక ఇగో ఫీలింగ్ ఉంటుంది. ఆ ఫీలింగ్స్ అనేవి మేము ఎక్కడ చూడలేదు. అందుకే సార్ ఎప్పుడూ కూడా మా మనసులో మీకు మొదటి స్థానంలో ఉంటుంది సార్ డిఎస్పీ సార్. ఇక్కడ ఉండేటువంటి సిబ్బంది అందరూ కూడా మామూలుగా ఏదో పెట్టారు, ఏదో ఫేర్వెల్ ఇస్తారు అనేది కాకుండా ఇక్కడికి వచ్చే వాళ్ళు అందరూ కూడా మీ దగ్గరకు వచ్చింది ఎందుకంటే మనస్ఫూర్తిగా వచ్చారు అనేది వచ్చారు తప్ప ఏదో చుట్టం చూపుగా కాకుండా లేకపోతే ఇంకో విధంగా అయితే ఎవరు కాదు సార్. అదేవిధంగా ఏదైనా ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ పోక్సో యాక్ట్ వచ్చింది. మేము ఇంతకు ముందు చూసేటువంటి కేసుల్లో పోక్సో యాక్ట్ వచ్చిందంటే డిఎస్పీ గారికి అంటే వెళ్ళక ముందే మేమే బతుకుతూ ఉంటాం. ఎందుకు అక్కడికి వెళ్తే ఆయన తిడతాడు, ఎందుకు ఊరికే తలకాయ నొప్పి, అదేదో మేమే ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసేసి అన్ని చేసి ఆ తర్వాత మళ్ళీ మాకు ఎప్పుడు అది డిస్పోజల్ అయ్యేంత వరకు మాకు భయమే. ఎందుకంటే అది ఏ విధంగా తీసుకొచ్చి మళ్ళీ నెక్స్ట్ చుట్టుకుంటుందో తెలియదు. ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కానీ పోక్సో యాక్ట్ కానీ ఈ కేసుల్లో ఇక్కడ సార్ చెప్తే సర్లే కానివ్వండి, ఇది ఒకటే సమాధానం, సర్లే కానివ్వండి. ఎన్ని కేసులు నేను వచ్చిన తర్వాతనే 3 కేసులు పెట్టాం మా దగ్గరే. ఓవరాల్గా చూసుకుంటే 3, 5, 15 4 రోజుల్లో 15 కేసులు అయితే 15 కేసుల్లో కనీసం 12 కేసులను డిస్పోజల్ చేసుకుంటాం సార్. అది అలా డిస్పోజల్ చేయడం అనేది అంత ఈజీగా ఇబ్బందికరంగా మాట్లాడడం. కానీ ఇక్కడ కుప్పంకి వచ్చిన తర్వాతనే మేము ఎంత ఫ్రీగా మాట్లాడతాం. లీడర్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక ఉద్యోగం తీసుకోవడమే కాదు, ఆ ఉద్యోగం ఏ విధంగా చేస్తున్నారు, వాళ్ళ వల్ల అవుతుందా లేదా, దాంట్లోనే ఏమైనా సాధక బాధకాలు ఏమైనా ఉన్నాయా అనేది అబ్జర్వ్ చేస్తూ వాళ్ళతో పాటు ఫీల్డ్లో దిగేవాడే ఎప్పుడైతే లీడర్ అవుతారు. ఆ లీడర్షిప్ క్వాలిటీస్ అనేది బందోబస్తుకి నేను చూశాను సార్. నాకంటే ముందు నేనే ముందే వెళ్తానని అనుకునేవాడిని. చూస్తే అక్కడ సార్ ఉంటాడు, నేనే మొహం తిప్పుకొని అలా అటువంటి ర్యాంక్ పెరిగే కొద్ది కూడా వాళ్ళ ప్రెజర్స్ అలాగే ఉంటుంది. ఆ ప్రెజర్ని తట్టుకుంటూ యువతల ఇన్వెస్టిగేషన్ని ఇన్ టైంలో కంప్లీట్ చేస్తూ అవతల విక్టిమ్కి న్యాయం చేస్తూ, అదేవిధంగా మాకుండేటువంటి ప్రెజర్ని సారే తీసుకొని యాక్చువల్గా ఒక ఎస్సీ ఎస్టీ కేసు కానీ ఒక పోక్సో యాక్ట్ కానీ జరిగితే డిఎస్పీ గారు వస్తారు కాబట్టి డిఎస్పీ గారితో పాటు పోవాలి,
సీనికి పోవాలి, విట్నెస్లు ఎగ్జామ్ చేయాలి, ఈ పని అంతా పక్కన పెట్టాను. నేను వచ్చిన తర్వాత నేను అసలు కేసులు ఎప్పుడైనాయి, ఎప్పుడు అరెస్ట్ చేసినారు, అసలు ఎగ్జామినేషన్ ఎప్పుడైంది అనేది నేను చూడలేదు. ఇది నిజంగా వండర్. అది తక్కువ ఇంత ఈ సర్వీస్లో ఆ కేసుని తను ఇండివిజువల్గా చేయడం. మామూలుగా అందరికీ చేతన అవుతుంది, చేతనైనా కూడా కొంతమందికి ఏమంటే వాళ్ళకుండే వర్క్ ప్రెషర్ వల్ల ఇన్స్పెక్టర్ గారు చేయండి, మీరు చేస్తే సంతకాలు పెట్టామనే రకంగా ఉంటుంది. అలా కాకుండా స్టాఫ్ మళ్ళీ ఏంటి నా దగ్గర 10 మందిని తీసుకోండి, 5 మందిని తీసుకోండి, అట్లాంటి సిచ్యువేషన్ కూడా లేదు. ఉన్నత సిబ్బందితోనే, తన దగ్గర ఉన్నటువంటి సిబ్బందితోనే ఒకరిద్దరు యూజ్ చేసుకొని ఆ కేసుని సింపుల్గా డిస్పోజ్ చేసి, ఏదో సింపుల్గా డిస్పోజ్ చేసేటట్టు లేదు, ఏదో వేగ్గా వాళ్ళని తీసేది వీళ్ళు పెట్టి, వీళ్ళు తీసి వాళ్ళని పెట్టే కూడా జెన్యున్గా ఎలా అవుతుందో అలా ఫీల్డ్లో విచారించుకొని దాన్ని ఎంతవరకు న్యాయం చేయాలో అంతవరకు న్యాయం చేసిన 100% అయితే నేను చెప్పాలి. అదేవిధంగా మేము వచ్చి మనం చాలా సంతోషకరమైనటువంటి విషయం. అయితే సార్ 1 monthలోనే వెళ్ళిపోవడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఫస్ట్ బాధపడేది ఏదైనా మాకు పైనుండి ఒకటి పడిందంటే సార్ ఎలా అంటే ఒక రూఫ్ టాప్ అనమాట. ఏదైనా సార్ ఒక పైనుండి ఒక ఏదైనా భరించరానిది వచ్చినా కూడా సార్ అలా ఆపేసి దాని ప్రెజర్ అంతా ఒకేసారి కిందకి వెళ్ళకుండా అలా ఆపే సందర్భాలు ఈ 1 నెల రోజుల్లో చాలా సందర్భంలో చూసినాను. కాబట్టి సార్ దగ్గర చేయడం అనేది ఎంతో అదృష్టం. సార్ వెళ్తున్నటువంటి ప్లేస్ కూడా ఇంకా మనకు వచ్చిన ఎక్కువ బాధ్యతలతో ఉన్నప్పటికీ కూడా ఎంత ప్రెజర్ అయితే ఉండదు. సార్ చాలా హ్యాపీగా ఉంటారు. తన అభిమతానికి అనుగుణంగా ఇష్టమైన ప్లేస్కి వెళ్తున్నారు. అయితే సార్ గురించి ఫస్ట్ సిబ్బంది ఎవరైనా మన మాటలు చెప్పాల్సిందే. ముఖ్యంగా మా డీసీ సార్ ఫస్ట్ టైం ఇక్కడ రావడము మేము కూడా అంటే మాకు పరిచయం లేదు, ఆఫీస్ కూడా కొత్త. యాక్చువల్లీ అందుకంటే ముందు నేను ఎక్కువ బాధపడతాను. ఎందుకంటే నాకు ఫస్ట్ ఇన్స్పెక్టర్గా ఫస్ట్ గురువు డిఎస్పీ మన జిడి నాయుడు సార్, డిఎస్పీ సార్గా ఫస్ట్ గురువు నాకు సరే వర్క్ పరంగా అయితే మాకు అసలు యాక్చువల్లీ సార్ ఒక ర్యాంక్ అనేది ఆఫీసర్ అనే ర్యాంక్ అనేది లేదు, మాకు అంత ఇంకా నాకు తెలిసి ఉంటారు. మేము చిన్న స్థాయిలో ఉన్నా కూడా ఆ సార్ దగ్గర ఉండి ఇంకా కొన్ని మాకు తెలియని చాలా నేర్చుకున్నాము, వృత్తిపరంగానే చాలా నేర్చుకున్నాము, నైతికంగా నేర్చుకున్నాము. హౌ టు బిహేవ్ విత్ పబ్లిక్, హౌ టు బిహేవ్ విత్ కోర్స్, మన స్టాఫ్, అదేవిధంగా ఆఫీసర్స్ ఎలా ఉండాలనేది అనేది బాగా నేర్చుకున్నాము. ఇంకా సార్ కూడా మంచి ఉన్నత స్థాయికి వెళ్ళి సూపరింటెండెంట్ వెళ్ళి చిత్తూరు ఆ క్యాడర్కి వెళ్ళి మన జిల్లాకి వస్తే సార్ సార్ మామూలుగా ఎస్ఐ ఫీల్డ్లో ఉన్నప్పుడు ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నాం. ప్రజలు ఏమని చెప్తారు, ఎస్ఐ చాలా ఫ్రీగా ఉన్నాడు అంటారు. ఎస్ఐకే ఫ్రీ అంటే అట్లా టీఎస్పీ క్యాడర్లో ఫ్రీగా ఉండడం అనేది చాలా రేరు. సార్ అంత ఫ్రీగా మూవ్ అవడం వల్ల మా లిమిట్స్లో ఏం దొరుకుతుందో మాకే తెలియదు. సార్ ఫోన్ చేసి చెప్తా ఉన్నాడు, పలానా చోటు పిల్లలు అక్కడ ఇలా ఉంది, పలానా చోటు గొడవ అవుతా చూడు, అట్లా చెప్పేవాడు. కాబట్టి సార్ టీఎస్పీ క్యాడర్లో అంత ఫ్రీగా ఉండడం వల్ల అనేది లేదు. సార్లో ఉన్న బెస్ట్ క్వాలిటీ అది ఒకటి. తర్వాత ఏదైనా ఒక ప్రోగ్రామ్ అనుకున్నప్పుడు ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సార్లో మనం నేర్చుకోవాల్సింది ఆ ప్లానింగ్కి ఎక్కువ టైం కేటాయించి ప్లాన్ చేయడం వల్ల ఆ పని చాలా ఈజీగా అవుతుందని సార్ దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు. ఇంకోటి ఆ ప్లానింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలని అనుకుంటాడు. అంటే సార్ మైండ్లో ఏముందో అది లాస్ట్లో ఉన్న వ్యక్తికి కూడా రీచ్ అయ్యేటట్టు చేస్తాడు. దానివల్ల వాళ్ళు ఈజీగా వర్క్ చేస్తారనేది సార్ నమ్ముతారు. అది సార్ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. ఇంకోటి హార్డ్ వర్క్. సార్ కూడా చాలా హార్డ్ వర్క్ చేస్తారు. మనకు కనపడదు సార్ రూమ్లో ఉండేది, కానీ సార్ అంత హార్డ్ వర్క్ చేస్తారు కాబట్టి మనకు అది ఏ విధంగా అయితే వీళ్ళకి ఈజీగా చెప్పొచ్చు అనే అంత వర్కౌట్ చేస్తాడు. మేమందరూ చాలా గొప్ప విషయాలు నేర్చుకున్నాము. సార్ పనిచేయడం కానీ, వెల్ఫేర్ చూడడం కానీ, ఇలాంటి మంచి ఆఫీసర్ని నేను ఇప్పటివరకు చూడలేదు. అసలు సారు డైరెక్ట్ ఆఫీసర్ లాగా ఉండరు. ఎవరిని కూడా ఇప్పుడు జనరల్గా ఆ క్యాడర్లో ఉండేవారు పోయి అరే అని పిలుస్తారు. ఇప్పుడు కూడా సార్ అలా మాట్లాడిన రోజులు లేవు. పేరు పెట్టి పిలిచేవారు, ఏమప్పా అది చేసి పెట్టప్ప అని చెప్పనేసి చాలా వినయంగా సార్ మాట్లాడేవారు. స్టాఫ్ కూడా ఏదైనా ఇబ్బంది వస్తే వెన్నుండి హెల్ప్ చేసి
ముందుకు నడిపించినారు. ఎలక్షన్ టైంలో కూడా ఈ సీఎం కాన్స్టిట్యున్సీ స్టేట్లోనే చాలా ఫోకస్ ఉంటుంది. ఇలాంటి కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్ సక్సెస్ఫుల్గా నడిపించడం అంటే చాలా మామూలు విషయం కాదు. దక్కింది. తర్వాత అప్పుడు సిఆర్పిఎఫ్ వాళ్ళని పిలిపించి వాళ్ళకు ప్రోటోకాల్ చేయించడంలో కూడా సారు ఎప్పుడు కూడా వాళ్ళకు ఎలాంటి లోటు పడకుండా వాళ్ళు కూడా పోయేటప్పుడు సార్ నుంచి గొప్పగా సార్ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. జనరల్గా సెంట్రల్ ఫోర్స్ వస్తే బయట నుంచి వస్తే వాళ్ళు హార్ట్ఫుల్గా ఎవరు పనిచేయరు. కానీ సార్ యొక్క గుణగణాలు సార్ వాళ్ళు చూసుకున్న తీరును బట్టి వాళ్ళు కూడా హార్ట్ఫుల్గా మనకు బాగా కోఆపరేట్ చేసి ఎలక్షన్ సక్సెస్ఫుల్గా చేసుకోవాలి. తర్వాత సార్ మనందరినీ వెళ్ళి చాలా బాధగా ఉంది. ఇలాంటి పెద్ద ఆఫీసర్ ఉప ఆఫీసర్ దగ్గర పనిచేయడం. ఈ సమావేశానికి హాజరైనటువంటి సిబ్బందికి ఎస్ఐస్కి మరి జీటీ నాయుడు సార్ గారికి ప్రత్యేకంగా ఆర్గనైజ్ చేశారు ఈ కార్యక్రమం. సార్ గారికి మీడియా మిత్రులకు అందరూ కూడా కుప్పం రూరల్ సి మల్లేశ్వర తరఫున మీ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. మేము జనరల్గా మీరు ఫోన్ చూస్తే యాప్స్ ఉంటాయి, మన దగ్గర చాలా యాప్స్ ఉంటాయి. దాంట్లో వాట్సాప్కి కొన్నిసార్లు ప్రాపర్గా అప్ టు డేట్ ఉండదు. అప్డేట్ కొట్టమని చెప్పేసి అని అనుకుంటారు. అంటే ఏంటి, ఫీచర్స్ ఏదో మార్చినారు, దాన్ని మళ్ళీ అప్డేట్ చేయండి అని చెప్పేసి. దానికంటే కూడా ఇంకా అడ్వాన్స్గా ఉన్నటువంటి ఆఫీసర్ నోట్ ఆఫ్ పెట్టాలి. వాట్సాప్తో పోల్చడానికి కాదు, కానీ ప్రతి సిస్టమ్ కూడా అప్డేట్ అవ్వాలి అని చెప్పేసి మనం అనుకుంటుంటాం, చూస్తుంటాం, మనం కూడా చేసుకుంటుంటాం. మనలందరినీ కూడా వాస్తవానికి సీను చెప్పినట్టుగా మరి నరేష్ చెప్పినట్టుగా నిజంగానే మేము ప్రెజర్కి ఫీల్ అయ్యాం. ఒక 20 days అయితే పెనం మీద ఎలాగైతే వేడిగా ఉంటుందో అంత ప్రెజర్కి ఫీల్ అయ్యాం. ఆ టైంలో సారు చేయబట్టి నడిపిస్తారు చిన్నపిల్లల్ని. ఇప్పుడు చిన్నపిల్లలు ఎట్లయితే మన ప్రసాద్ కూతుర్ని నడిపిస్తారో ఆ రకంగా నిజంగానే ఐ గాట్ 15 years సర్వీస్. కానీ సార్ దగ్గర ఉండి మాకు గైడ్ చేశారు. చాలా 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 ప్రెజర్గా ఉన్నప్పుడు కూడా ఏం కదలండి, సింపుల్గా ఏం కదలేపా, అది అయిపోతుంది, ఏం కాదు, అది చేస్తారు, ఈ రకంగా చెప్పి గైడ్ చేశారు. నిజంగానే మేము మర్చిపోలేము సార్ మీ యొక్క సహాయ సహకారాలని. మేమైతే సీను అన్నట్టుగా కానీ నరేష్ అన్నట్టుగా హార్ట్ఫుల్గానే చెప్తున్నాం సార్. జనరల్గా ఎవరైనా సరే ఆఫీసర్ దగ్గర మనం పనిచేసినప్పుడు ఖచ్చితంగా ఏదో మెప్పు పొందాలని పొగడాలని చెప్పేసి అని చెప్తూ ఉంటారు. అది కాదు, హార్ట్ఫుల్గా మేము వస్తున్నటువంటి మాటలేవి. చాలా సంతోషంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ సందర్భంగా.